హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరి త్వరలోనే ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్లు, అలాగే మరి పే స్కేల్ కు సంబంధించి సెలవుల ఆమోదానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటన. మరి ఆ ప్రకటనలో ఉన్నటువంటి కీలకమైన విషయాలు మనం గమనించినట్లయితే, నోషనల్ ఇంక్రిమెంట్ త్వరలోనే అమలు, ప్రతి శాఖ ఉద్యోగికి ప్రమోషనల్ ఛానల్, స్పౌస్ ట్రాన్స్ఫర్ల అమలు, సెలవుల ఆమోదానికి కొత్త విధానం, పే స్కేల్ అమలుకు చర్యలు, సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు, అంతర్జిల్లా బదిలీల పరిశీలన, పని భారం తగ్గించే చర్యలు, 7,246 మంది ఉద్యోగులకు ఇప్పటికే పదోన్నతులు. మరి సచివాలయంలో ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రమోషనల్ ఛానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని కొన్ని డిపార్ట్మెంట్స్ లో చాలా మంది ఇప్పటికే ప్రమోషన్ కూడా తీసుకొని ప్రమోషన్ మీద పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇటువంటి వాటిలో మరి చాలా మంది ఇప్పటికే ప్రమోషన్స్ తీసుకొని మరి ప్రమోషన్ ఛానల్లో పనిచేస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు ప్రమోషన్ పొందలేదో అటువంటి వారికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది కల్పిస్తామంటూ మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్ అంటే స్టార్టింగ్ సచివాలయంలో ఉద్యోగులు చేరినప్పుడు మరి వారికి మొదటి 2 సంవత్సరాల పాటు కన్సాలిడేటెడ్ గా కేవలం మరి కొద్ది అమౌంట్ మాత్రమే పే చేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు వారికి ఎటువంటి ఇంక్రిమెంట్స్ గానీ మిగిలిన ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ గానీ అప్పుడు ఇవ్వలేదు. మరి ఆ 2 సంవత్సరాలు వారు పనిచేసినటువంటి సర్వీస్ కు మరి అక్కడ 2 ఇంక్రిమెంట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు 2 ఇంక్రిమెంట్స్ అనేవి ఇచ్చి వాటిని నోషనల్ గా మరి సచివాలయ ఉద్యోగులకు బెనిఫిట్ ను అందించడానికి మరి త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది అంటూ మరి ఇక్కడ మంత్రి తెలియజేయడం జరిగింది. అలాగే చాలా మంది ఉద్యోగులు, కొద్ది మంది భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో పనిచేస్తున్నారు. అటువంటి వారికి అంతర్జిల్లా బదిలీలు అనేవి కల్పించినట్లయితే వారు ఇద్దరు ఒకే చోట పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం, పని భారం తగ్గించే చర్యలు కూడా తీసుకోవడం, పే స్కేల్ అమలు చేయడం, సెలవుల ఆమోదానికి కొత్త విధానాన్ని పరిశీలించడం జరుగుతుంది అంటూ మరి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి దీంతో సచివాలయ ఉద్యోగులకు మరి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ నిర్ణయాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీలో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి మరి రాష్ట్రంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశాలు ప్రారంభించింది. మరి గతంలో అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది 2 రాష్ట్రాల్లో కలిపి పనిచేసేది. మరి స్టేట్ అనేది డివైడ్ అయిన తర్వాత రీసెంట్ గా మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది తెలంగాణకి వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది పనిచేయలేదు. మరి ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మరి రాష్ట్రంలో సపరేట్ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ప్రారంభం కాబోతోంది. దీనికి ప్రవేశాలు అనేవి ప్రారంభం అయ్యాయి. ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో మరి యూజీ కావచ్చు, పీజీ కావచ్చు చదవాలనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కార్యకలాపాలు ప్రారంభించేందుకు దూర విద్యా బ్యూరో అనగా డెబ్ అనుమతి లభించింది. ఈ విద్యా సంవత్సరం 2026-27 నుంచి ప్రవేశాలు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. దూర విద్యలో 6 డిగ్రీ కోర్సులను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రారంభించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రవేశాలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ విజయ్ భాస్కర్ తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత స్టడీ మెటీరియల్ను స్టడీ కేంద్రాలకు పంపిస్తారు. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో 76 కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన స్టడీ కేంద్రాలు 76 ఉన్నాయి. గతంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పించగా ఇప్పుడు డిగ్రీ కోర్సులకు మాత్రమే డెబ్ అనుమతి తెలిపింది.
రాష్ట్రంలో డిగ్రీ దూర విద్యా ప్రవేశాలను ఆంధ్ర విశ్వవిద్యాలయమే నిర్వహిస్తుండగా ఇప్పుడు అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 యూనివర్సిటీస్ ద్వారా మీరు డిగ్రీని మరి చేయవచ్చు. ప్రస్తుతం డిగ్రీకి మాత్రమే ప్రవేశాలు అనేవి కల్పిస్తూ ఉన్నారు. పీజీ కోర్స్ కి అయితే ఇంకా అనుమతి రాలేదు అంటూ కూడా ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆంధ్ర విశ్వవిద్యాలయం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ రెండు కూడా డిగ్రీ కోర్సెస్ ను ఆఫర్ చేస్తున్నాయి. మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఒకసారి చూస్తే బిఏ రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి బిఏకి సంబంధించి. ఇక బిఏ చరిత్ర, ఆర్థిక, రాజనీతి శాస్త్రం, బిఎస్సిలో అయితే గణితం, భౌతిక రసాయన శాస్త్రం, బిఎస్సి గణితం, భౌతిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఎల్ఎస్ఐసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్. మరి బిఎల్ఎస్ఐసి కోర్సు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మరి దూర విద్య ద్వారా మరి చదువు కొనసాగించాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇక నీట్ ర్యాంకర్ల జాబితా సిద్ధం. స్టేట్ మొదటి ర్యాంకర్ గా నిలిచిన ఎన్ ప్రేరణ. మొదటి 50 ర్యాంకర్లు లిస్టు సిద్ధం చేసిన హెల్త్ యూనివర్సిటీ. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొదటి 50 మంది ర్యాంకర్ల పేర్లతో జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిద్ధం చేసింది. ఆల్ ఇండియాలో 36వ ర్యాంక్ సాధించిన ఎన్ ప్రేరణ రాష్ట్రంలో మొదటి ర్యాంకర్ గా నిలిచారు. ఆల్ ఇండియాలో 74వ ర్యాంక్ సాధించిన జి అనీష్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకర్ గా నిలవగా, ఆర్ జయ షణ్ముఖి 3వ ర్యాంకర్ గా, కొండేటి హరిక దేవిశ్రీ 4వ ర్యాంకర్ గా, శ్రీనివాస్ రెడ్డి 5వ ర్యాంకర్ గా నిలిచారు. ఆల్ ఇండియాలో 1000 ర్యాంకు సాధించిన కసిరెడ్డి హనీష్ రెడ్డి రాష్ట్రంలో 50వ ర్యాంకర్ గా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,220 మంది నీట్ లో అర్హత సాధించగా అందులో అత్యధికంగా 23,213 మంది బాలికలు ర్యాంకులు సాధించారు. 10,007 మంది బాలురు మాత్రమే నీట్ లో అర్హత సాధించారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనంతరం రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ కు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాబట్టి మరి నీట్ కౌన్సిలింగ్ అనేది త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అనేది అమలు కావాలి. కానీ మరి ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా నో బ్యాగ్ డే అనేది అమలు కావడం లేదు అంటూ ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ప్రతి శనివారం విద్యార్థులు పాఠశాలకు బ్యాగ్ తీసుకెళ్లకూడదని నిబంధన. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడలు నిర్వహించాలి. జిల్లాలో ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు అయితే ఒట్టు. విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణం. ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. శనివారం మధ్యాహ్నం 3:39 గంటలకు పాఠశాల నుండి బ్యాగ్ తో ఇంటికి వెళ్తున్న విద్యారణ్య నగర ఉర్దూ స్కూల్ విద్యార్థులు అంటూ మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాఠశాల 10 దినాల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ జిల్లాలో ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఆ ఉత్తర్వులు అమలు కావడం లేదు. ప్రతిరోజు మాదిరిగా శనివారం కూడా విద్యార్థులు పాఠశాలలకు బ్యాగులతో వెళ్తున్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణంగా మనకు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇది అమలు కావడం లేదు. బ్యాగ్ లేని రోజు చేయాల్సినవి: P1 లో నైపుణ్య పరీక్ష, జనరల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ పరిశీలన, ఫన్ క్విజ్, ప్రాథమిక సబ్జెక్ట్ క్విజ్లు. P2, P3 EMDP క్విజ్ లో మెమోరీ గేమ్స్, కరెంట్ అఫైర్స్, సైన్స్, మ్యాథ్స్, పర్యావరణం, టీమ్ వర్క్ క్విజ్లు. P4 వాల్యూమ్ ఎడ్యుకేషన్ లో చిన్న ప్రయోగాత్మక కథలు, పాత్ర పోషణ, కృతజ్ఞపు కార్యకలాపాలు, నిజాయితీ, క్రమశిక్షణ, గౌరవంపై చర్చలు. P5 వృత్తి విద్య, కళ మరియు సంస్కృతిలో పేపర్ క్రాఫ్ట్స్, వ్యర్థాల నుండి ఉత్తమమైనవి, డ్రాయింగ్, మట్టి నమూనా, జానపద గీతాలు, నృత్యం. లిరోమ్స్ P6 వృత్తి విద్య, CBHM లో పరిశుభ్రత, అవగాహన, పోషకాహారం, ప్రథమ చికిత్స, చేతులు కడుక్కోవడం ప్రదర్శన, ఆరోగ్యకరమైన జీవనశైలి కార్యకలాపాలు. P7 స్పెల్ బి భాషా ఆటలలో స్పెల్ బి పోటీ, పద నిర్మాణం, పదజాలం, నాలుక మెలికలు, కథ చెప్పడం, పద పజిల్స్. P8 మాస్ డ్రిల్ లో శారీరక వ్యాయామాలు, యోగా, రిథమిక్ డ్రిల్, సాగదీయడం, సాధారణ ఫిట్నెస్ గేమ్లు నిర్వహించాలి. మరి దీని మీద అధికారుల పర్యవేక్షణ అనేది లేకపోవడం ద్వారానే మరి నో బ్యాగ్ డే అమలు కావడం లేదు అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి అధికారులు పర్యవేక్షణ చేస్తే మరి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మరి ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు
సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.